హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, వీరందరి పెన్షన్లు రద్దు, ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం బట్టి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక 1.28 లక్షల పెన్షన్లు రద్దు, 48,000 మందితో కొత్త జాబితా. ఇక తెలంగాణ రాష్ట్రంలో 1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయని కూడా తెలుస్తుంది. ఇటీవల పెన్షన్లు వెరిఫికేషన్ చేపట్టి మృతులు అందుబాటులో లేనివారు, వలస వెళ్ళిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పేరెంట్స్, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ట్యాక్స్ పేయర్స్ పేర్లను తొలగించారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక వీటిలో 1.02 లక్షల గ్రామాల్లో, మిగతావి మున్సిపాలిటీల్లో ఉన్నాయని కూడా తెలుస్తుంది. అటు కొత్త పెన్షన్ల మంజూరుకు వీలుగా 48,000 మంది వికలాంగులు, వితంతువుల జాబితాను అధికారులు రెడీ చేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. ఇక మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.